ఈవెన్ ఆ యొక్క ఆదాము ఆలోచించక మునిపే ఎలాగైతే దేవుడు ఆలోచించాడో అలాగే దేవుని యొక్క మైండ్ ఏంటంటే, నేచర్ ఏంటంటే, మనం అడగక మునిపే ఆమేన్ ఎక్కువగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. దేవుడే సృష్టించాడు, దేవుడే అతన్ని ఆశీర్వదించాడు. ఇది పునాదిగా మనం ఎటు వెళ్ళినా మనం మిస్ అవ్వకూడదు. తర్వాత మనకు తెలుసు డిసొబీడియన్స్ని బట్టి, అవిధేయతను బట్టి ఎలాగా రైట్ఫుల్ ప్లేస్లో అతను నివసించకుండా అతను వెళ్ళిపోయాడో, ఆ యొక్క అన్ని దొరుకు స్థలం నుండి అతను ఎలా బయటికి వెళ్ళాడో, పాపం ఎలా ప్రవేశించిందో, ఆ పాపం ద్వారా ఆ పాపం యొక్క ఎఫెక్ట్ శాపం, ఆ శాపం ద్వారా వచ్చే ఎఫెక్ట్ ప్రజలు ఆ యొక్క దేవుడు కోరినటువంటి జీవితం అతను బ్రతకడం మొదలుపెట్టాడు. దేవుడు ఇవ్వల శాపంలో బ్రతకడం అనేది, దేవుడు ఇవ్వల. అతడు కష్టపడి భూమిని దున్ని పండించి బ్రతకాలి. అసలు అలాగా దేవుడు అలా చెప్పాలి. రోగంలో, వ్యాధిలో, మరణంలో అతడు బ్రతకడానికి దేవుడు నియమించాల. అలాంటి నియమించని జీవితాన్ని అతడు జీవించడం మొదలు పెట్టాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్, ఇట్ ఈస్ నాట్ గాడ్ ఇంటెంట్. ఆదాము అలాంటి జీవితం జీవించడానికి దేవుడు ఆ యొక్క డిజైన్ చేసిన జీవితం కాదు. అది శాపం కింద బ్రతకడం అంటారు. బైబిల్ ఏం చెప్తుంటే, కానీ దేవుడు ప్లాన్ మారలా. ఆమేన్. ప్రేమ తొలగలేదు. అసలు దేవుడు తన ప్లాన్ మార్చుకోలేదు. అయ్యో ఇలాంటి మనుషుడిని నాకు ముందే తెలియలేదే, ఇలాంటి మనుషుడు ఇలాగ అయిపోతాడని అని దేవుడు ఆ యొక్క పశ్చాత్తాపడతాం, బాధపడటం లేదు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ప్లాన్ మారలేదు. బైబిల్ చెప్తున్నా ఆయన పనిచేయడం మొదలు పెట్టాడు. ఆమేన్. ప్రవర్తన బట్టి ఆయన మారుతూ వస్తే ఎవరు ఇక్కడ ఉండరు. మన పాపాలను బట్టి ప్రతీకారం చేయడం మొదలు పెడితే ఎవరు ఇక్కడ ఉండరు. ఏ సేవలో ఏ సేవకుడు ఉండడు. ఆమేన్. ఎక్కడో రోడ్డు పక్కన అటికాయలో ఏదో ఒకటి అమ్ముకుంటే ఎలాగో అంటే ఉన్నతమైన జీవితం నుండి పడిపోయి ఏదో ఆ రోజు బతకడానికి అలాగా ఆ యొక్క ఉండాల్సిన వాడు. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దేవుని ప్లాన్ మహా గొప్పది. ఈ రోజు పనిచేస్తేనే బ్రతుకుతాం అనేవాడు చాలా మంది ఉన్నారు. అలా కాదు, అలా బ్రతకడానికి దేవుడు మనకి డిజైన్ చేయలేదు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. మన ప్రవర్తన బట్టి ఆయన ప్లాన్ మారదు, ఆయన బిహేవియర్ మారదు. ఆయన ప్లాన్ చాలా గొప్పది. హల్లెలూయా. ఈ రోజు తప్పు చేయగానే ఒక కన్ను తీసేసి, రేపు తప్పు చేయగానే ఒక కాలు తీసేసి, ఎల్లుండి తప్పు చేయగానే ఒక కాలు తీసేసి, ఒక చెయ్యి ఒక కాలు ఇట్లా తీసేసుకుంటూ పోతే ఎవరికి కాళ్ళు చేతులు ఉండవు, చివరికి ప్రాణం కూడా ఉండదు. సో మన ప్రవర్తన బట్టి, బిహేవియర్ని బట్టి ఆయన మారలేదు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. బైబిల్ చెప్తుంది కృపా సత్య సంపూర్ణుడు అనుంది, కనికరము చూపుడులో ఐశ్వర్యవంతుడు అనుంది. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. అత్యంత ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. అత్యంత కృప కలిగిన వాడు.